ఎవర్రా వీళ్ళు? దేశం ఎలా ముందుకెళ్తుంది? ఇందులో ఏమో 2G స్లో అని చూపిస్తుంది. ఇప్పుడే ఇందులో చాట్ చేసి ఎప్పుడు వీళ్ళు నిద్రపోతారు? నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళేది? అంతే అయిపోయింది. నేను ఇక్కడే పొద్దున ప్రాణాలతో ఉంటానో కూడా తెలియట్లేదు. గూగుల్ ఓపెన్ అయిపోయింది. ఇంకలా తిరుగుతుంది చూడు. త్వరగా ముగించే. అంత స్లో. మొత్తం పాత సామాన్లు కొట్టలు దేని తీసుకొచ్చినట్టున్నారు. దీంట్లోనారా మనం పని చేస్తున్నాము. సరిపోయింది పో. భయపడి భయపడి భయం కొంచెం తగ్గినట్టుంది. అలాగే ఆఫీస్లో ఒక 2 రౌండ్లు వేసానంటే జాగింగ్కి వెళ్ళినట్టు ఉంటుంది. నేనే వస్తున్నా, దేనికైనా రెడీయే. నువ్వేమన్నా చేసుకోరా, నేను ఊరికే ఉంటాను. మా తాత ఎవరో తెలుసారా నీకు? బాలయ్య ఫ్యాన్ రా నేను. ఇటువైపు వెళ్దాం. భయం భయం నాకు లేదే. నీకు భయంగా ఉందా? ఏంటి వాకిలి తలుపు? ఉండాలి, భయం అనేది ఉండాలి. ఆ భయం లేకపోతే బాలయ్య ఫ్యాన్ నాకేంటి మర్యాద ఉంది? నీకొక చరిత్ర కథ చెప్తా, తెలుసుకో. నువ్వు చెట్టుగా ఉన్నప్పుడు నిన్ను నరికి నిన్ను చెక్కలా చెక్కి తలుపు చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది ఎవరు తెలుసా నీకు? 3 ఇంచు గొడ్డలి. కానీ ఇప్పుడు ఏంటంటే 67 ఇంచులున్న నేను నీకు తెరవమని చెప్తున్నాను. నువ్వు తెరవకుండా అలాగే నిలబడున్నావు. నేను ఫిక్స్ అయిపోయాను. 3 ఇంచుల తాళాలు తీసుకొచ్చాను. దీనికి నువ్వెంత మర్యాద ఇస్తావో చూద్దాం. ఇచ్చే తీరాలి. నీ జీవితంలో 3 ఇంచే నీకు శత్రువు. అయ్యో, తెరవనంటుందే. ఓరగా మాట్లాడేశానే. నోటికొచ్చింది మాట్లాడేశాను. అయ్యో, ఎక్కువ మాట్లాడేసాను అనుకుంటా. తెరవనంటుంది. ఏదో ఒకటి చేసి తెరిచేసి బయటికి వెళ్ళిపోవాలి. అయ్యో, సారీ. నేనే కొంచెం ఎక్కువగానే భయపడుతున్నాను. సరే, ఓకే, ఎవరు చూడలేదు. చూసే వాళ్ళంతా కొరుక్కు తినేలాంటి అందం అనేది. ఇన్ఫ్యాక్ట్ ఇంత హైటు, ఇంత అందం, పేదాలు కొంచెం బ్రైట్గా ఉండుంటే మన లైన్ ఐషుకి సింక్ అయ్యేదేమో. ఏం చేసేది? మీ నాన్న కూడా ఈ కలరే, మీ అమ్మ కూడా ఈ కలరే. అందుకనే నువ్వు కూడా జెరాక్స్ తీసినట్టు అలాగే పుట్టేశావు. ఏం చేసేది? దట్ టైం. ఓకే, సీ యూ నెక్స్ట్ టైం. యాక్చువల్లీ నేను కొంచెం అందంగా పుట్టుంటే ఇండస్ట్రీని ఏలేసేవాడిని. అందుకే పుట్ల. అమ్మా, ఎంత అందంగా ఫైల్ స్టోర్ చేసి పెట్టున్నారు. ఇదేమన్నా ఆఫీస్ అనుకున్నాడా, లేక కోర్టు గీట్ అనుకున్నాడా? బోర్డు, మార్కర్. మై డియర్ ఫ్రెండ్స్,
You see, C3 is equal to C3 minus my CEO just 3. అయ్యో అమ్మా, పొద్దున్నే వచ్చి దీన్ని చూసి ఎవడు రాశాడని అడిగితే నేను చచ్చా. ఓహో, గ్రీన్ టీ గ్రీన్ టీ గ్రీన్ టీ రేపు మొక్క డెలివరీ అయ్యాలంటే ఒక పొట్ట. ఇందులో ఈ గ్రీన్ టీ తాగి ఆయన 6 ప్యాక్స్ పెట్టబోతున్నట్ట. దేవుడు అసలు ఉన్నావా లేదా అనుకున్నాను రా. అందరి మీద కోపడ్డావు కదా, అప్పుడే అనుకున్నా నీకు షుగర్ బీపీ ఉంటుందని. చూస్తే షుగర్ ఫ్రీ మాత్రతో తిరుగుతున్నావు నువ్వు. మటికొండ మటికొండ, అరే అరే ఆల్ ది బెస్ట్. నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే నీకు చివరికి ఇదే చెప్పే నీకు చిల్రా. నీ దగ్గర నుంచి ఒకే ఒక యూస్ అయ్యే వస్తువు నేను తీసుకుంటానంటే. ఇప్పుడు ఇందులో బొమ్మ పడితే నాకు, బొరుసు పడితే నాకు. బొమ్మ అయితే నాకే, నేను ఉంచుకుంటా. అమ్మయ్యా, ఓకే. గుండు సూదులు దేనికనే ఉపయోగించుకోవచ్చు. రే గుడ్డి కళ్ళ CEO, నువ్వు ఈ వీల్ చైర్ లో కూర్చునే కదా ఆఫీస్ లో ఉన్న అందరినీ పిచ్చ తిరుగుతున్నావు. అది మాత్రమే కాకుండా ఆఫీస్ లో ఉన్న అందమైన అమ్మాయిలందరినీ నీ లైన్ లో పెట్టుకుంటున్నావు. చూడరా రే, ఏంటి ఈ సీట్లో నువ్వు మాత్రమే కూర్చోవాలా? వేరే ఎవరు కూర్చోకూడదా? నేను కూర్చుంటే రే, ఇప్పుడు నేను కూర్చుంటారా? నీ వల్ల ఏం చదవద్దా? చెయ్యరా రే, చెయ్యరా అని చెప్తున్నాను. ఇప్పుడు ఇది నా సామ్రాజ్యరా. ఇప్పుడు ఎవరిని తిట్టాలి? హలో, ఆ యూస్లెస్ ఫెలో విజయ్ నా క్యాబిన్ రమ్మని చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నన్ను రమ్మన్నానంటే కదా సార్. నేను రమ్మని చెప్పి ఎంతసేపు అయింది, నువ్వేంటంత లేట్గా వచ్చి? సార్ చాలా ట్రాఫిక్ జామ్ సార్. లేదు సార్, చాలా పని ఉండింది సార్. షట్ అప్ యు. ఏంట్రా కథలు చెప్తున్నావా? నీకు మెయిల్ వేసి ఎంతసేపు అయింది? సార్ మెయిల్ అలాంటిది ఏం రాలేదు సార్. నాన్సెన్స్, అబద్ధాలు చెప్తున్నావా? పని చేయాలంటే ఇష్టం లేదా నీకు? లేదు సార్, లేదు సార్, ఇష్టమే సార్. నేను పని చేయాలి సార్. ఎప్పుడు రా? నేను చచ్చాక చేస్తావా? అవును సార్. అయ్యో లేదు సార్. అవును సార్. ముందెళ్ళి పని చూడు పో. ఓకే సార్, ఇదిగో వెళ్తాను సార్. ఓకే సార్, బాయ్ సార్. ఇడియట్ ఇడియట్. జీతం తీసుకున్నప్పుడు బాగుంది, పని చేయడానికి కష్టంగా ఉందారా? స్టూపిడ్. ఏం సౌండ్ ఇది? వాడి నోట్లోంచి ఒక శబ్దం, వాడు కూర్చునే సీట్లోంచి కూడా ఒక శబ్దం. కానీ అబ్బా, ఈ సీట్లో కూర్చుంటేనే దయ్యం పట్టినట్టుంది. ఈ సీట్కి నాకు అసలు సెట్టే అవదనుకుంటా. నేను ఏదైనా లేడీ సీట్లో వెళ్ళి కూర్చుంటా. ఎరా మీ నాన్న కొడక CEO, ఈ సీట్లో కూర్చునే కదా మా అందరి సీట్లు చింపేస్తానని చెప్తున్నావు. నీ సీట్ నేను చింపేస్తారా? రేయ్, నువ్వు కూర్చున్న చోట రక్తం రాపీకుండా నేను వదలనా? రే ఇప్పుడు చూడు. 1 2 4. CEO, మీ సీట్ని ఆ భగవంతుడే ఎలా నా కాపాడాలబ్బా. అయ్యో, దాన్ని చూసే భాగ్యం నాకు దొరకదే. హై, చేపలు. చేప ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నాను నేను? అక్వేరియం అనే జైల్లో బతుకుతున్న మీరు ఐకమత్యంతోనే కదా బతుకుతున్నారు. ఈ మనుషుల్ని తీసుకోండి. మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి. కలిసి జీవించాలి, ఒంటరిగా ఏమీ చేయలేమని నేర్చుకోవాలి. కానీ ఏం చేసేది, నేను ఇక్కడ ఒంటరిగానే ఉన్నాను. మీరు ఇక్కడ అక్వేరియంలో తిరుగుతున్నారు, నేను ఈ ఆఫీస్ అంతా తిరుగుతున్నాను. అదే మీకు నాకున్న తేడా. ఓకే బాయ్, సీ యూ నెక్స్ట్ టైం. అయ్ బొమ్మ మాట్లాడతావా? లేదు, ఊగుతుందంతే.
ఏ బొమ్మ, నేను చూస్తున్నప్పుడు ఆ ఈవిల్ డెడ్ సినిమాలో వచ్చే బొమ్మలాగే కనబడుతున్నావు నువ్వు. కానీ